వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో చెరుకు రైతుల సమస్యపై మంత్రి హరీష్ రావు సమీక్ష. బకాయిలు నవంబర్ 18వ తేదీలోగా చెల్లించాలని ట్రేడింగ్ షుగర్స్ కంపెనీకి ఆదేశం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో ఆత్మీయ కలయిక సమావేశం. టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల సమన్వయం కోసమేనన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. రైతు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. నిందితుల నుండి 35 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్న హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే చెరుకు రైతుల బకాయిలు నవంబర్ 18వ తేదీలోగా చెల్లించాలని ట్రేడింగ్ షుగర్స్ కంపెనీకి యాజమాన్యాన్ని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. రైతుకు చెరుకు సమస్యపై హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ట్రేడింగ్ షుగర్స్ ఫ్యాక్టరీకి యాజమాన్యం జహీరాబాద్ చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఈ నెల 18వ తేదీలోగా చెల్లించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఈలోగా చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం కంపెనీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశ్రామికవేత్తలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అవసరమైన వాతావరణం కల్పించిందన్నారు. ఇలాంటి తరుణంలో రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. జహీరాబాద్ పరిధిలోని 9,000 మంది చెరుకు రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజీ పడదన్నారు. ఇప్పటికే చెరుకు రైతులు ట్రేడింగ్ యాజమాన్యంపై విశ్వాసం కోల్పోయారని, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదేనని యాజమాన్య ప్రతినిధులకు చెప్పారు. ప్రతి ఏడాది చెరుకు కొనుగోలు ఒప్పందాలు రైతులతో పారదర్శకంగా చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఇతర షుగర్స్ ఫ్యాక్టరీలు చెల్లిస్తున్న రీతిలో రైతులకు అదే ధర చెల్లించాలన్నారు. రైతుల సమక్షంలోనే షుగర్స్ ఫ్యాక్టరీ నిర్వహణపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ రైతుల ప్రభుత్వమని, నిరంతరం రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, ఫ్యాక్స్ చైర్మన్లు రాజే నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. చొప్పదండి, రామడుగు, గంగాధర, కొడిమేల మండలాల్లో ధాన్యపు కొనుగోలు సెంటర్లు సుమారుగా ఒక 27 ధాన్యపు కొనుగోలు సెంటర్లను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఈ వానాకాలం పంట భూమికి బరువైతుంది అన్నంత పంట వచ్చింది. రైతుల కళ్ళల్లో ఆనందం కనబడతా ఉన్నది. సరిగ్గా 6 ఏళ్ల కింద 2014 కంటే ముందు సుమారుగా 69-70 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి అనేక ప్రభుత్వాలు ఏనాడు రైతు సంక్షేమం కోసం కానీ, ఒక ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని కానీ, రైతుకు అండగా ఉండాలని కానీ ఒక చిన్న ప్రయత్నాన్ని కూడా చేయకపోవడం. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రాజెక్టులపైన దృష్టి సారించి కాళేశ్వరం ప్రాజెక్టు భారీ ఎత్తిపోతల పథకం ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది సుమారుగా 3.5 సంవత్సరాలలో పూర్తి చేసుకొని ఈ ప్రాజెక్టుని తెలంగాణ, ఎడారి లాంటి తెలంగాణకు సస్యశ్యామలం చేసే దిశగా ఇవాళ గాయత్రి పంప్ హౌస్, రాంపూర్ పంప్ హౌస్, అదేవిధంగా సముద్రాన్ని తలపించే మిడుమానేరు, నారాయణపూర్ రిజర్వాయర్, పోతారం రిజర్వాయర్, ఇవన్నీ కూడా
చుప్పదండి నియోజకవర్గంలో ఉండడం ఎమ్మెల్యేగా ఈ ప్రాంత రైతాంగం ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇదే సందర్భంలో వరద కాల్వ ఒక జీవనదిలాగా మారి ఒక జీవధారలాగా ఉండి ఒక మినీ రిజర్వాయర్గా ఇవాళ తలపిస్తున్నటువంటి వరద కాల్వ దాని ఎగువ దిగువ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతూ ఉంది. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే 2014 కంటే ముందు అనేక ప్రభుత్వాలు పరిపాలన చేసినప్పుడు ఈ రాష్ట్రంలో వరి పంట ధాన్యం పంట పండించిన శాతం ఎంత? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ పండిస్తున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో ఆత్మీయ కలయిక సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలతో సమన్వయం కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ ఆర్ఎంఐసమ్మ దేవాలయంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మణికం ఠాగూర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మణికం ఠాగూర్ పార్టీ జెండా ఆవిష్కరించారు.
నియోజకవర్గంలోని వివిధ పార్టీల నుండి 50 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రెహమత్ నగర్ డివిజన్, రాజీవ్ గాంధీ డివిజన్ కు చెందిన డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేశాను 1999 నుంచి. తర్వాత ఈరోజు మరి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి మాగంటి గోపీనాథ్ గారి సమక్షంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. కనుక తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు చూసి మరి షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, అదేవిధంగా ధరణి అనేది వెబ్సైట్ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా అదైంది కాబట్టి తర్వాత ఈ తెలంగాణ అభివృద్ధి ఏదైతే ఉందో, తెలంగాణ అభివృద్ధి ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ కార్యక్రమం పనులు చూసి మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కనుక ఇంతకు ముందు ఇక్కడ నుంచి కూడా గోపీనాథ్ ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి మేము ఈరోజు నుంచి ముందుకెళ్ళాలని మరి కోరుకుంటున్నాం. మరి ఈరోజు మహిళలు వచ్చి మాతో పాటు ఇంకా చాలామంది బస్తీవాసులు ఉన్నారు. సార్ చెప్పారు మరోసారి టైం తీసుకొని అందరూ జాయిన్ చేయమని. అదేవిధంగా ఈరోజు కార్యక్రమాలు ఇంతకుముందు కూడా అదేవిధంగా కొనసాగుతాను. మన ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది. మాది రాజీవ్ గాంధీ నగర్. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమన్గల్కి చెందిన వినోద్ కుమార్ బీటెక్ చదివి మధ్యలో చదువు ఆపేశాడని, కార్ డ్రైవర్ గా పనిచేస్తూ తన స్నేహితులు రాజేష్, షకీల్ తో కలిసి చోరీలు మొదలుపెట్టాడని, గతంలో పీడీ యాక్ట్ మీద జైలుకి కూడా వెళ్లొచ్చాడని సిపి అంజనీ కుమార్ తెలిపారు. మళ్లీ నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామన్నారు. వీరి కోసం 4 జిల్లాల పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని తెలిపారు. 2017లో జైలు నుండి బయటకు రాగానే మరోసారి చోరీలకు తెగబడ్డారని, నిందితుల నుండి 35 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. తరఫ్ నుంచి ఒక నోటోరియస్ హౌస్ బ్రేక్ ఒఫెండర్ హౌస్ బగ్లరీ ఒఫెండర్ కి అరెస్ట్ జరిగింది. బేసికలీ ఈ 3 మెంబర్ గ్యాంగ్లో 2 మెంబర్స్ కి అరెస్ట్ జరిగింది. ఒక పర్సన్ అబ్స్కాండింగ్ ఉన్నారు. అండ్ preliminary investigation, preliminary questioning, interrogation లో ఇప్పటివరకు 35 tolas of gold and 1.25 lakh total property కి రికవరీ జరిగింది. సో ఈ టాస్క్ ఫోర్స్ టీమ్ ద్వారా అక్యూజ్డ్ నేనావత్ వినోద్ కుమార్, alias Akhilesh Kumar, presently 8 house burglary cases low. He is wanted, and 35 tolas gold ki roughly 17,50,000 cost undi, and tarvata 1,25,000 cash, so roughly 18,75,000 ki total recovery jargindi. నేనావత్ వినోద్ కుమార్ ఏలియస్ అఖిలేష్, ఏజ్ 25, ఈ బయటే ఒక కార్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. అండ్ హీఈస్ రెసిడెంట్ ఆఫ్ బాలాపూర్, ఒరిజినలీ రెసిడెంట్ ఆఫ్ ఆమంగల్ ఇన్ మహబూబ్ నగర్. ఇంతకుముందు ఇబ్రాహీంపట్నంలో ఒక కాలేజ్లో బీటెక్ కూడా స్టడీ చేశారు, డ్రాప్ అవుట్. అండ్ 2011 నుంచి క్రైమ్ ఫీల్డ్లో ఉన్నారు. 2011 నుంచి ఇప్పటివరకు ఇంక్లూడింగ్ దిస్ 8 కేసెస్ అతని పైన 49 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. సెకండ్ అఫెండర్ ఈజ్ రాజేష్ కట్రావత్ రాజేష్, ఏజ్ 25. అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. అండ్ సైదాబాద్ హైదరాబాద్కి నేటివ్, ఒరిజినలీ బాలానగర్ రంగారెడ్డి నేటివ్ ఉన్నారు. అండ్ థర్డ్ మెంబర్ షకీల్, రెసిడెంట్ ఆఫ్ మొగల్పురా. అతన్ని ఇంతకుముందు పీటా కేసులో, ఒక ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కేసులో కూడా అక్యూజ్ ఉన్నారు. హీఈస్ రైట్ నౌ అబ్స్కాండింగ్. ఈ గ్యాంగ్ పైన ఆల్మోస్ట్ 5 డిస్ట్రిక్ట్స్కి పోలీస్ ఫోర్స్ దే ఆర్ వర్కింగ్ టు అప్రిహెండ్ దిస్ గ్యాంగ్. చాలామంది కేసెస్ రీసెంట్గా కూడా జరిగింది. 2020లో 8 కేసెస్లో పార్టిసిపేట్ చేశారు అందరూ. ఇదిలో చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది, ఆదిబట్లలో
2 కేసెస్ ఉన్నాయి, మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది, ఎల్బీ నగర్లో ఒక కేసు ఉంది, మీర్పేటలో 4 కేసెస్ ఉన్నాయి, ఒక బాలాపూర్లో కూడా కేసు ఉన్నాయి. ఖమ్మం జిల్లా తల్లాడ మండల స్థానిక ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని 23 మంది లబ్ధిదారులకు గాను 8,30,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబంలో ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఆర్థికంగా చితికిపోయి కోలుకోలేని స్థితిలో ఉన్న కుటుంబాన్ని కొంతైనా ఆదుకోవాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహకారం అందించడం జరుగుతుందని, ఈ మొత్తాన్ని లబ్ధిదారులు సద్వినియోగపరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ దిరిశాల ప్రమీల, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ తల్లాడ, సొసైటీ చైర్మన్ వీరమోహన్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సొసైటీల ద్వారా అదేవిధంగా డీసీఎంఎస్ ద్వారా ఐకేపీ ద్వారా మన సత్తుపల్లి నియోజకవర్గంలో జిల్లాలో కొనడానికంటే ఎక్కువగా ఉన్నాం. రేపటి నుంచి కొనుగోలు సెంటర్లు కూడా ప్రారంభిస్తున్నాం. రేపు మన జిల్లా మంత్రి గారిని సత్తుపల్లి తీసుకుని వెళ్ళి రేపు లాంఛనంగా ఈ కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించే విధంగా ప్రయత్నం తీసుకోవడం జరుగుతుంది. ఈ సన్న రకానికి ఏ రకంగా ఆదుకోవాలి, దొడ్డు రకానికి ఏ రకంగా ఆదుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు మన కొడకళ్ళ సభలో కూడా వారు చెప్పడం జరిగింది. బహుశా మరి ఇంకా ఏం నిర్ణయం ప్రకటించిందో. పరకాల మండల కేంద్రంలోని కామారెడ్డిపల్లి వద్ద సిపిఐ కొనుగోలు కేంద్రాన్ని పరకాల ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుడ్డెపాట్ మార్కెట్ చైర్మన్ కాంతల కేశవరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడే మాట్లాడినటువంటి రైతు జిల్లా కోఆర్డినేటర్ భిక్షపతి గారికి, మరి అదేవిధంగా జెడ్పీటీసీ మొగిలి గారికి, మరి అదేవిధంగా పరకాల మున్సిపల్ అందరూ కూడా రైతులు దయచేసి ఎవరు కూడా మధ్యవర్తులకు కానీ అక్కడ ఇక్కడ అమ్ముకొని మరి తక్కువ ధరకు ఆపదికి అదే ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఒక గంట పెడతారు ఎంతో 3,000 4,000 ఇస్తారని మరి భ్రమ పడకుండా దయచేసి ఇవాళ మరి ఇక్కడికి మన ఎందుకంటే ఇక్కడ 3 మిల్లులు ఇక్కడ ధనలక్ష్మి, జిఎంఆర్, మరి అదే విధంగా ఇప్పుడు చేసుకున్నటువంటి హనుమాన్ మిల్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలకి మనకు అందరికీ కూడా చిట్యాల, రేగుండ, మొగుళ్ళపల్లి ఇవన్నీ కూడా పరకాల, నడిగూడ, దామెర అన్ని కూడా మరి తీసుకొచ్చి అమ్ముకోవడానికి మంచి అవకాశం. దయచేసి మీరందరు రైతులు కూడా పండించిన దానికి రేటు అందులో కూడా మనం కూడా భాగస్వామ్యం. ఇవాళ తెలంగాణ కావాలని కొట్లాడుకున్న 4 కోట్ల ప్రజలలో ఇవాళ మనమందరం కూడా కాబట్టి మనం కూడా గర్వించాల్సినటువంటి విషయం. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ఇవాళ ఇంత మంచిగా నీళ్లు వస్తా ఉన్నాయి. మరి ఇవాళ తెలంగాణ వస్తే వాళ్ళ కరెంటే రాదు, చీకటి అయిపోతుంది తెలంగాణ రాష్ట్రం అన్నారా లేదా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు? ఇవాళ తెలంగాణ వచ్చినాక 24 గంటలు నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తా ఉన్నారు. ఇవాళ ఒకప్పుడు 6 గంటలు 7 గంటలు కరెంట్ ఇస్తే ఎప్పుడో పొయ్యి మోటార్లే ఉంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన కనుక చేయకపోతే రైతాంగం అంతా ఎటుపోయేదో ఒకసారి ఆలోచించాలి. 6 కాలం కష్టపడ్డ పంట నోటికొచ్చే టైంలో కరోనా వచ్చింది. మరి ఇంట్లో వండుకోమన్న రైతులు పండించిన పంట ఎందుకట్లాగా ఏదో గుమ్మెడు పండితే గుమ్మెట్లో పోసుకుంటట్లేదు. బ్రహ్మాండమైనటువంటి దిగుబడి వస్తుంది. ఇంట్లో కాదు తనకు ఇంకో గోదాం ఇచ్చినా ఏది ఇచ్చినా దొడ్లు లేవు, ఏం లేవు పెట్టుకోవడానికి. మరి ఆ పంట ఎక్కడ పోసుకోవాలి, ఎక్కడ ఉండాలి, మార్కెట్కి వస్తే కరోనా వస్తుంది రైతులకు అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడికి పర్చేస్ సెంటర్లు పెట్టి మరి ఆ రోజు కొనుగోలు చేసింది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయలే, ఏ రాష్ట్రంలో ఏం చేయలే. మనం ఎగ్జాంపుల్ చూసాం, ఛత్తీస్గఢ్ వాళ్ళ రైతులు మక్కలు ఇక్కడ రేట్ ఎక్కువ 1760 రూపాయలు మన మక్కలు మద్దతు ధర ఇచ్చుకున్నాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలే. వరి ధాన్యానికి ఇచ్చాం 1830 రూపాయలు, 5 రూపాయలు. ఈరోజు మరి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సూచనతో ఆర్డీఓ వెంకటరెడ్డి హుజూర్నగర్ పట్టణానికి చెందిన రైస్ మిల్లుల యజమానులు మరియు అసోసియేషన్ సభ్యులతో వరి ధాన్యం కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ చైర్మన్ గెల్లి అర్చనరవి, మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు రైతులతోటి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఎలక్షన్ నుంచి వచ్చేటువంటి ఇష్యూస్ ఏమున్నాయో వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. మనకి మన డివిజన్ పరిధిలో మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నుంచి దాదాపు ఒక 69 మెట్రిక్ టన్నుల ప్యాడీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా డిపార్ట్మెంట్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ సూచనల ప్రకారం వాళ్ళ యొక్క
అసెస్మెంట్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక 3.31 మెట్రిక్ టన్స్ మెట్రిక్ టన్స్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో ఒక 30% 25% దాకా రైతు వారు ఉంచుకొని ఒక 30% వచ్చేసి మిల్లర్స్ పర్చేజ్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అందులో ఒక 40 to 45% మాత్రమే మనం మిల్లర్స్ దగ్గరికి రైతులు తీసుకొస్తాం. యాక్చువల్లీ 17% ఉండాలి, కానీ కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్తున్నాం. అయితే ఇప్పుడు మేము రైతులకు వాళ్ళందరికీ కూడా రైతుల తరఫున మిల్లర్స్కి చెప్పడం జరిగింది, ప్రతి ఒక్క బ్యాగ్ కూడా తీసుకోవాల్సిందే. ఎందుకంటే దాంట్లో మ్యాచ్ ఉంది, ఎక్కువ తక్కువ ఉందని చెప్పేసి దాన్ని ఆపడానికి కానీ తీసుకోకపోవడం ఉండడానికి కూడా అవకాశం లేకుండా కంపల్సరీ తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. మన ఎఫెక్టివ్ నామ్స్ ప్రకారమే మాకు ప్యాడీ కూడా మన ఏరియాలో అంతా కూడా ఉంది. వాళ్ళు మన కొంతమంది మిల్లర్స్ చెప్పిన విధంగా ఇక్కడ వైరస్ అంటున్నారు, కానీ అదంతా పెద్దగా ఏమీ లేదు. కాబట్టి తప్పనిసరిగా రైతులు తీసుకొచ్చిన ప్రతి ఒక్క ప్యాడీ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఒక 10-15 మనకు ఒక రోజుల్లో ఇది స్మూత్గా స్టిమ్లైన్ అవుతుంది అనుకుంటున్నాం. CMR రైస్ సంబంధించి కూడా మన దగ్గర ఉన్న 22 రైస్ మిల్స్లో ఆల్మోస్ట్ ఒక 10 రైస్ మిల్స్లో 100% వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకొక 8 రైస్ మిల్స్ 60-70% దాకా ఉన్నారు. ఒక 4 రైస్ మిల్స్ మాత్రం కొంచెం తక్కువ ఉంది. అయితే ఇప్పుడు కొంతమంది మిల్లర్స్ ఏమున్నారంటే మా దగ్గర ఆ CMR రైస్ ఉందంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే దాదాపుగా CMR రైస్ అంతా కూడా కన్వర్ట్ అయ్యింది, ACK రూపంలో మనకి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతు పండించిన పంటకి మద్దతు ధర ఇస్తాం, అందరికీ మార్కెట్ వాళ్ళు కూడా మాకు చెప్పారు. రైతులందరూ కూడా 2 కేజీలు తీసుకుంటారు, ధాన్యం కూడా బాగా ఉంటుంది మాట్లాడుతున్నారు. ఎక్కడ 2 కేజీలు తీసుకోవట్లేదు, ఒక కమిషనర్ తీసుకుంటారు, వాళ్ళ ద్వారా మీరు మాట్లాడుకున్నారు తప్ప మీరు అక్కడ 1 కేజీ తీసుకున్నాం. కానీ అలాంటి కూడా మీరే మాట్లాడుతుంది వాళ్ళు కూడా. ఇప్పటి నుంచి రైతు పండించిన ప్రతి పంటకి మేము గిట్టుబాటు ధర ఇప్పిస్తామని మార్కెట్ ద్వారా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ MCHRDలో చెరుకు రైతుల సమస్యపై మంత్రి హరీష్ రావు సమీక్ష. బకాయిలు నవంబర్ 18వ తేదీలోగా చెల్లించాలని ట్రేడింగ్ షుగర్స్ కంపెనీకి ఆదేశం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో ఆత్మీయ కలయిక సమావేశం. టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల సమన్వయం కోసమేనన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. రైతు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. నిందితుల నుండి 35 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్న హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.